ఇప్పుడు కపిల తీర్థ ప్రభావం చెబుతున్నాను నేను. కపిల తీర్థం సామాన్యమైన తీర్థం కాదు. పూర్వం కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారమే. విష్ణువు 22 అవతారాలు ఎత్తాడని చెప్పాను. అందులో కపిలుడు కూడా ఒక అవతారం. కర్తమ ప్రజాపతికి దేవహూతికి కుమారుడిగా భగవంతుడే పుట్టాడు. ఆయనే కపిలుడు అంటే. మనువుల్లో మొదటి మనువు పేరు స్వయంభవ మనువు. ఈ స్వయంభవ మనువు భార్య పేరు శతరూప. వీరిద్దరికి చాలా మంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు. అందులో ఒక కుమార్తె పేరు దేవహూతి. ఈ స్వయంభవ మనువు ఈ దేవహూతిని కర్దముడు అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్దమునికి దేవహూతికి ఆఖరణ పుట్టినటువంటి వాడు కపిలుడు. ఈ కపిలుడు విష్ణువు. ఆయన తల్లికి సాంఖ్యయోగం చెప్పాడు. ఆవిడ ముక్తిని పంపాడు. ఆ తర్వాత పాతాళానికి పోయి తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగానే సగర చక్రవర్తి యజ్ఞం చేసిన కథ రామాయణంలో విన్నారు. సగరుడు కొడుకులు మహా భయంకరుడు, దొండగులు వాడు. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు? వాళ్ళ యాగాస్యాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టేశాడు. మూర్ఖులు కదా ఈ సగరుడు కొడుకులు 60,000 మంది. అందువల్ల వాళ్ళు భూమిని తవ్వి పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో ఆయన కట్టుకున్నటువంటి ఒక గుడిసె ఉన్నటువంటి స్తంభానికి ఈ గుర్రం కట్టివేయబడి ఉంది. పూర్వకాలంలో మహర్షులు ఆశ్రమాలు పర్ణశాల కింద తయారు చేసుకునేవారు. ఏవో చెక్కలు నిలబెట్టుకొని అడవిలో దొరికేటటువంటి కట్టెల్ని ఒక స్తంభాల కింద పోతమని ఆ రాటలకి పైన ఒక కప్పు వేసుకొని అందులో నివసించేవారు. అవి పర్ణశాలలు, ఆశ్రమాలు. ఆ ఆశ్రమాలకి స్తంభాలుగా చెట్ల కర్రలనే బాధేవారు. అలాంటి ఒక కర్రకి ఇంద్రుడు ఈ గుర్రం కట్టాడు అనమాట. వీళ్ళు ఆ గుర్రాన్ని చూచి కపిలుడే దొంగ అనుకున్నారు. అసలు ఆయన మొహం చూస్తే దొంగని ఎలా అనుకోగలుగుతారండి? పూర్వజంలో పాపం చేసిన వాళ్ళకే మహాత్ముల ముఖం చూస్తే అసహ్యం కలుగుతుంది. ఈ జన్మలో ఏ జన్మలో మీరు పుణ్యం చేశారు కనుక ఈ పురాణాలు వింటారు. నా బొట్టు వాడి మొహం చూస్తే మీకు ఆనందం కలుగుతుంది. అదే పాపం చేసి ఉంటే నా బొట్టు వాడి యొక్క ఈ పౌరాణిక హక్కులు కూడా మీకు చికాకు కలిగించవచ్చు. పూర్వజన్మ పాపం అది. కృష్ణుడు గురించి ఇష్టవతిని తిట్టిన వాడు లేరా? వాడు పాపాత్ములు. రాముడిని తిట్టిన వాడు లేరా? ఎన్నో జన్మల పాపం అది. దానివల్ల ఏమవుతుంది? వెళ్ళి ఇన్నోవా లారీ తప్ప. కాబట్టి పూర్వజన్మ సుకృతి ఉంటేనే భగవంతుడిని, భగవద్భక్తుల్ని, మహాత్ముల్ని గుర్తించగలుగుతాం. వాళ్ళ సంస్కారం ఉన్నవాడు తప్ప లేకపోతే గుర్తించలేడు అన్నమాట. కపిలుడి వంటి మహర్షిని చూచి ఎదిగితి మధ్యదయ్య తనవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జనవిధి పట్టి సంపుడతి సాధు మునీంద్రుడు నేత్రములు తెరవక బాకి నోరు పెకలింపక బయసుక పట్టి నంచు అయ్యరుబది వేవురు నిజకరాయుధములు జడిపిదాయుతో. మేము కనిపెట్టావురా, నువ్వే గుర్రపు దొంగవి. మేము యజ్ఞం కోసం విడిచిపెట్టిన అశ్వాన్ని, యాగాశ్వాన్ని అపహరించి నీ ఆశ్రమంలో ఉన్న ఈ రాతి స్తంభానికో, చెక్క స్తంభానికో, కొయ్య స్తంభానికో కట్టుకొని మేము వచ్చేసరికి కళ్ళు మూసుకుని దొంగ జపం చేస్తావా? ఇది దొంగ జపం, బొంగ జపం. మమ్మల్ని కూర్చి బయటపడి కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అంటున్నావు కానీ నువ్వు దొంగలి. మా గుర్రాన్ని అపహరించావు, మేము కనిపెట్టాము. ఎంత గత రోజు మూసుకుని అంటావా అని ఆక్షేపించారు. ఆ 60,000 మంది భక్తులు చూసి ఆయన మీదకి వెళ్ళారు. ఆయన చుట్టూ ఒకడు పట్టుకున్నాడు, కత్తి ఒకడు ఎత్తాడు. వెంటనే ఆయన కళ్ళు పెట్టుగానే అందులోంచి అగ్నిజ్వాలలు వచ్చి 60,000 మంది గాలి భస్మం అయిపోయారు, బూడిదైపోయారు. ఆ తర్వాత వాళ్ళ వంశస్థుడైనటువంటి అంశమంతుడు అక్కడికి వచ్చాడు. అంశమంతుడు ఆ గుర్రాన్ని పట్టుకుపోయాడు. అప్పుడు కపిలుడు గంగ వీళ్ళ మీద ప్రవహిస్తే వీళ్ళకి పిశాచత్వం కలుగుతుంది. నాపోటి మహాత్ములకు అపచారం చేయడం వల్ల వీళ్ళు నా కంటి మంటకి కాలి బూడిదయ్యారు. అందువల్ల వీళ్ళకి ముక్తి లేదు, వీళ్ళకి స్వర్గము లేదు, నరకము లేదు. ప్రస్తుతం పిశాచాలు అన్నాడు. వీళ్ళకి తిండి తెప్ప ఉండదు. వీళ్ళు బాగుపడాలంటే వీళ్ళ గంగ ప్రవహించాలన్నాడు. పాప వంశముతుడు గంగ తేలేకపోయి చచ్చిపోయాడు. ఆయన కొడుకు దిలీపుడు మరణించాడు. చివరికి ఆయన కొడుకు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ గంగంతా ఇది దొరుకుతున్నది. ఆ గంగ అక్కడికి రాగానే కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఈ భస్మరాసులని పవిత్రం చేసింది. ఈ చచ్చిన వాడు విశాఖలు కాస్త దివ్య రూపం ధరించి స్వర్గాన్ని వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిందో తమాట. ఈ గంగ కపిలుడు ఆశ్రమంలోకి వచ్చింది. కపిలుడు అక్కడ ఒక చిన్న లింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నాడు.
ఈ గంగ దాని మీదకి వెళ్ళి ఆ లింగాన్ని ఉంచగానే ఆ లింగం రిమ్ములు పెరిగిపోయింది. పాతాళం నుంచి పేర్చుకుంటూ భూమిని చీల్చుకుని బయటకు వచ్చేసింది. ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ లింగం, ఆ కపిలేశ్వర లింగం కపిలుడి పేరు మీదుగా పాతాళాన్ని చీల్చుకుని భూమిలో బయటకు వచ్చింది. అదే ఇప్పుడు కపిల తీర్థం దగ్గర ఉన్న అది కపిలుడు పూజించిన లింగం. ఆ లింగంతో పాటు గంగ కూడా తల్లి పైకి వచ్చి కొండ మీదకి చేరి ఆ కొండ మీద వచ్చి వడ్డీ కిందకి కపిల తీర్థం అనే పేరుతో ప్రవహించడం మొదలెట్టింది. ఆ విధంగా భోగవతి అనే పేరుతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగ కపిల తీర్థంలో ఆకాశ గంగగా కపిల తీర్థంగా ప్రవహిస్తూ ఉంటే కపిలుడు పూజించిన లింగమేమో కపిలుడి పేరు మీద కపిలేశ్వరుడు అయ్యిందనమాట. అంత దివ్య చరిత్ర ఉన్నది. ఎక్కడి పాతాళం, అందుకే దాని కింద భాగం పాతాళంలో ఉంటుంది. దాని ఆ లోతు ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా ఎంతో మంది యోగులు రాత్రిపూట అదృశ్య రూపంలో ఈ లింగం పానవట్టం కింద ఉన్న ఆ బేస్మెంట్ ఆధారం ఎక్కడుందో చూద్దామని కింద దిగుతారు. యోగులకి కూడా ఆ లింగం పుచ్చుకొని కింద దిగుతూ ఉంటే అడుగు ఎక్కడుందో కనపడలేదు. పూర్వం చూసారా, విష్ణువు బ్రహ్మ అరుణాచలంలో ఒకటి పైకి ఇంకొకటి కిందకి వెళ్ళారే, కింద లింగం మూలము తెలియలేదు, ఒక ఆయనకి పైన ఉన్నది తెలియలేదు. అలాగే ఇప్పటికి కూడా ఆ లింగం యొక్క ఆధారం కింద ఉన్నటువంటి మూలం ఎవరికి తెలియదు. అంత పాతాళం వచ్చిందాన్ని ఆ లింగంతో పాటు వచ్చిన గంగే కపిల తీర్థం అన్నమాట. ఇందులో నేను చెప్పాలా, ఇందులో చెప్పిన మాట చెప్తాను. వెంకటేశ్వర మహాత్మ్యంలో లేనిదేది చెప్పడం. సంస్కృతం చదవలేని వాడు తెలుగులో కనీసం మాతృశ్రీ తరికొండ వెంకమాంబ రాసిన వెంకటాచల మహాత్మ్యం చదివిన అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఆ కపిల తీర్థంలో కపిలుడు పూజించిన లింగం ఉన్నది. అక్కడ అమ్మవారు ఉంటుంది. కపిల తీర్థంలో జలం కూడా ఉంటుంది. ఆకాశ గంగలాగా పైన నీరు వస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వచ్చి బాగా ప్రవహిస్తుంది. ఒక రోజులో కూడా ఎంతో కొంత నీరు ఉంటుంది. ఈ కపిల తీర్థం ఎంత గొప్పదో మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీకే తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా కపిల తీర్థం మహిమ వస్తున్నాయి. అసలు శ్రీనివాసుడి కళ్యాణానికి ముందు ఈ కపిల తీర్థం మహిమ వడ్డీ కోసం వస్తున్నమాట. అందుకే ఏ రోజు వినడం మానకూడదు. ఏ రోజు మనం వినకపోయినా ఈ మహిమ వెళ్ళిపోయినట్టే. అయితే అదృష్టవశాత్తు ఎదురుగుండా కూర్చోలేని వాడి కోసమే మా శిష్యులు లైవ్ తీసుకున్నారు. ప్రతిపత్తి సత్సంగం తరఫున ఏ దేశంలో ఉన్నవాడు వింటున్నారండి. నిన్న మా భక్తులు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి, అన్ని చోట్ల నుంచి చేశారు. లండన్ నుంచి అమూల్య గారు కూడా చేశారు. గురువు గారు ఈ లైవ్ ఇవ్వడం వల్ల మేము మళ్ళీ వింటున్నామండి. చాలా రోజుల తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిందండి. ఇంత కూడా రామాయణం వచ్చినప్పుడు మధ్యలో కొంచెం కొంచెం డిస్టర్బ్ వచ్చింది, వాడు రాలేదన్నారు. నాకేం తెలియదు కదా, వాడికి చెప్పేమో అంటారు. దానివల్ల లాభం ఏమిటి? ఎదురుకుండా లేని వాడు కూడా యూట్యూబ్ లో, మీరేమో ఐట్యూబ్ ద్వారా చూస్తున్నారు, వాడు యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నారు. మొత్తమే ఏమైతే చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తెలుస్తున్నారు. ఇలాంటి పురాణములు ఒక రోజు మీద రెండో రోజు బకాయి పెట్టకూడదు. కనీసం ఇంటికి వెళ్ళాకైనా మళ్ళీ వినాలి. వింటే ఈ మహామహిమ ఎన్నెన్ని చోట్ల చెప్పామో అవన్నీ మీ చెవిలో పడతాయి. తద్వారా మీ జన్మ చరితార్థం అవుతుంది. అపూర్వమైన స్కాంద పురాణాన్ని సంపూర్ణంగా యోగం వస్తుంది. స్కందుడు స్వయంగా మనకి అందించడం వల్ల ఆయన పెరుగుగా స్కాంద పురాణం అయ్యిందని చెప్పారు కదా. కుమారస్వామి అందించాడు, ఆ తర్వాత వ్యాసుడు మనకి అందించాడు, మధ్య మధ్యలో వాల్మీకి లాంటి వాడు అందించారు. ఇవన్నీ ఒక చోటకి చేర్చి వ్యాసుడు మనకి పురాణ రూపంలో అందించాడు. ఇవి అపూర్వ మహిమ కలిగినటువంటి. అందులో ప్రస్తుతం కపిల తీర్థ మహిమ కొద్దిగా వస్తుంది ప్రారంభం, తర్వాత మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకని మళ్ళీ